ఏ దేశమేగినా ఏమున్నది గర్వకారణం నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం. ఏ దేశమేగినా ఏమున్నది గర్వకారణం అని చెప్పి గురజాడ అప్పారావు గారు చెప్తే, నరజాతి సమస్తం పరపీడన పరాయణత్వం అని చెప్పి శ్రీశ్రీ గారు చెప్పడం జరిగింది. వీటిని నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, దానికి ఒక్క దేశం మినహాయింపు ఉంటుంది. అది మరే దేశం కాదు, మన దేశమే. మనల్ని కన్న తల్లి, ఈ నేల తల్లి భారతదేశం. గొప్పదైన వేదాలు కలిగిన నేల ఇది, గొప్పదైన సాంప్రదాయం కలిగిన నేల ఇది, ధర్మ సిద్ధాంతాలు కలిగిన నేల ఇది. డెవలప్మెంట్ లో వెనకబడొచ్చు గానీ శాంతి ఇవ్వటంలో, శాంతి సందేశం ఇవ్వటంలో భారతదేశం ప్రపంచాన్ని అంతటికీ కూడా గురువు అని చెప్పి మరొక్కసారి నిరూపితమైంది. ప్రతి దేశం కూడా యుద్ధ కాంక్షతో యుద్ధానికి దిగుతున్నాయి. సామాన్యుల ప్రాణాలు లెక్క చేయకుండా యుద్ధానికి దిగుతున్నాయి. మనిషి ప్రాణానికి విలువ లేకుండా యుద్ధానికి దిగుతున్నాయి. ఎంత డెవలప్మెంట్ అయితే మాత్రం సుఖమే ఉంది. ప్రాణాలు అంత ఈజీగా, కనీసం మనిషి ప్రాణాలకి విలువ ఇవ్వకుండా కొన్ని లక్షల ప్రాణాలు పోతూ ఉంటాయి. ఓకే, పాకిస్తాన్కి మనకి యుద్ధం వచ్చింది. మన వాళ్ళు ఎందుకు తగ్గారు? మన వాళ్ళు ఆలోచించారు. మన దగ్గర బలం ఉంది, బలగం ఉంది. వాళ్ళు ఓటమి చవి చూశారు. అయినా సరే మనోళ్ళు నా దేశాన్ని నాశనం చేయాలంటే అరగంట చాలదు, అరక్షణం కూడా చాలదు అనుకుంటా. కానీ మనోళ్ళు ఆలోచించారు, ప్రజల ప్రాణాలకు ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి. సామాన్యులు ఉంటారు, వాళ్ళ ప్రాణాలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి మనల్ని కన్న మన భారతదేశం ధర్మభూమి ఆలోచించి నిర్ణయం తీసుకుంది, గొప్ప నిర్ణయం తీసుకుంది. ఇకపోతే ప్రపంచ దేశాల విషయానికి వస్తే యుద్ధ కాంక్షతో రగిలిపోతున్నాయి. భారతదేశం ఎప్పుడూ చెప్తుంది, నేనెప్పుడూ కళ్యాణానికి కాళ్ళు దువ్వను అని చెప్పి. నా జోలికి వస్తేనే నేను రియాక్ట్ అవుతా, నేనెప్పుడూ కళ్యాణానికి కాళ్ళు దువ్వను. సర్వమత సమ్మేళనం ఉన్న నా దేశంలో, ఈ దేశంలో ప్రపంచానికి శాంతి చెప్పే దేశం ఏదైనా ఉంది అంటే అది మన భారతదేశం అనే మనం గర్వంగా కాళ్ళరెత్తుకుంటూ మనం చెప్పుకోవచ్చు. అభివృద్ధి ఎంతైనా చెందొచ్చు, కానీ విద్య ఎంతైనా ఉండొచ్చు. కాకపోతే గుణం లేనప్పుడు ఎంత విద్యలున్నా సరే వాడు గుణహీనుడితోనే సమానం, వాళ్ళకి విలువ ఉండదు. వేదాలు చదివిన నేల ఇది, వేద సంస్కృతి పాటించిన నేల ఇది, ప్రపంచానికి ముందే పాఠాలు చెప్పిన నేల ఇది. మన టైం బ్యాడ్, ఎంతటి గొప్ప వాళ్ళైనా సరే కొన్నిసార్లు దుర్భరమైన పరిస్థితులు ఎదురవుతాయి. మనం కూడా అటువంటి పరిస్థితులు ఎదుర్కొని ఎప్పుడు కూడా మన వేదాలు నేర్పిన ధర్మాన్ని మాత్రం మన వాళ్ళు ఎప్పుడు కూడా మర్చిపోలేదు. అది కొనసాగుతూ ఉంది ఇప్పటికీ కూడా. కాబట్టే మన దేశం ఇంత అద్భుతంగా, ఇంత శాంతియుతంగా, ఇంత ధర్మబద్ధంగా 150 కోట్లు సుమారుగా జనాభా ఉన్నా సరే ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా వెళ్తూ ఉంది. మనం ఎప్పుడూ యుద్ధకాంక్షలకు వెళ్ళలేదు. ఈ ప్రపంచ దేశాలు మనల్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే ఇంకొన్ని రోజుల్లో భారతదేశం ప్రపంచానికి
మళ్ళీ వేదాల టైం అప్పుడు మనలో ఎంత టెక్నాలజీ ఎంత డెవలప్మెంట్ అయిందో మళ్ళీ అదే డెవలప్మెంట్ ఇప్పుడు రాబోతూ ఉంది. ఖచ్చితంగా ప్రపంచాన్ని భారతదేశం శాసిస్తుంది. భారతీయులు శాసిస్తారు, భారతీయ ప్రజలు శాసిస్తారు. ఎందుకంటే భారతదేశ ప్రజల్లో మంచితనం ఉంది, ధర్మం ఉంది, న్యాయం ఉంది. ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నా అంటే మనది అంత గొప్ప నేల కాబట్టి. మీ అభిప్రాయాన్ని ఏదైనా ఉంటే తెలియజేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మనకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదాలు.